రాజమహేంద్రవరంలో స్కూటీని ఢీకొట్టి డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకే, మధ్యమత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపి డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టి చంపినటువంటి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 3న జరిగినటువంటి రాజమహేంద్రవరం ప్రసాదిత మాల్ వద్ద జరిగినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. దీనికి సంబంధించి ఆ రోజు రాత్రి 9:40 ప్రసాదిత మాల్ నుంచి బయటికి వస్తున్నటువంటి మెడికో ప్రియాంక అలాగే అతని స్నేహితులు వెళ్తున్నటువంటి స్కూటీని మధ్యమత్తులో కారు నడిపినటువంటి నిందితులు జస్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ ఇద్దరు కూడా బలంగా కారును వెనక నుంచి ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచారు. తదనంతరం ఆగస్టు 9వ తారీఖున మెడికో ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా నిందితులు ఎవరైతే ఉన్నారో A1గా ఉన్నటువంటి జస్వంత్ అదేవిధంగా A2గా ఉన్నటువంటి ఆండ్రూ అడ్వర్డ్స్ జోసెఫ్ను కూడా నిందితులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి నిందితులు ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పాటు అనుమతించినటువంటి నేపథ్యంలో వారిని కస్టడీలోకి తీసుకొని వెంటనే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షల్లో బీపీ, షుగర్ అలాగే ఈసీజీ తదితర పరీక్షలు చేసి వారు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రకాశ్ నగర్ పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఆగస్టు 3వ తారీఖున రాత్రి 9:40 ప్రసాదిత మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు స్కూటీ ఎక్కి మాల్ నుంచి బయటికి వస్తున్నటువంటి మెడికో ప్రియాంక అలాగే అతని స్నేహితుడిని వెనక నుంచి వచ్చినటువంటి ఇద్దరు నిందితులు కూడా మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారును నడిపి ఈ స్కూటీని ఢీకొట్టారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి ఈ స్కూటీ మీదుగానే ఆ రోజు ఇద్దరు ప్రియాంక అలాగే అతని స్నేహితుడితో కలిసి బయటికి వస్తున్నారు. ఈ స్కూటీని వెనక నుంచి కారుతో ఢీకొట్టారు. ప్రస్తుతం స్కూటీ కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంది. దీనికి సంబంధించి నిందితుల్ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు వాడినటువంటి కారు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంచడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కస్టడీలో విచారించనున్నారు. ఈ కేసును చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అదనపు ఎస్పీ పాటిల్ను విచారణ అధికారిగా నియమించింది. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఆయన విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు నల్లగా ఉన్నటువంటి ఈ కారు నెక్సాన్ కారు. ఈ కారులోనే ఆగస్టు 3వ తారీఖు రాత్రిన వేగంగా మాల్ వద్ద బయటికి వస్తూ డాక్టర్ ప్రియాంకను ఆయన స్నేహితుని కూడా ఢీకొట్టడం జరిగింది. తదనంతరం సికింద్రాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్కు గురై ప్రియాంక చనిపోయింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ఫస్ట్ 125 కేసు కింద నమోదు చేశారు, సెక్షన్ల కింద నమోదు చేశారు. తదనంతరం 106 కింద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి చాలా తీవ్రమైనటువంటి కేసుగా కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఆగస్టు 6వ తారీఖున పోలీసులు అరెస్టు చేశారు. తదనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 21 వరకు కూడా వారికి కోర్టు రిమాండ్ విధించింది. తదనంతరం కస్టడీలోకి తీసుకొని ఈ కేసు సంబంధించినటువంటి ఎందుకు చేశారు ఏంటి అనేటువంటి విషయాలని పూర్తి స్థాయిలో విచారించేందుకు గాను వారిని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోర్టును కోరగా కోర్టు 2 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు అలాగే ఎల్లుండి 11 గంటల వరకు కూడా ఈ కస్టడీ అనేది సమయం ఇచ్చింది. ఈలోపే నిందితులను పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ రోజు ఆగస్టు 3న ఘటన జరిగినటువంటి రోజున ఏం జరిగింది, మాల్లోకి ఎందుకు వెళ్ళారు, ఆ రోజు మాల్లో జరిగినటువంటి ఘటన ఏంటి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఆ రోజు ఆగస్టు 3న ఇద్దరు కూడా నిందితులు మద్యం సేవించి మాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో కూడా గొడవ పడ్డారు. సినిమా చూసేందుకు వెళ్ళిన కారణంగా వారిని మాల్లోకి సెక్యూరిటీ వాళ్ళు అనుమతించలేదు. దీంతో పరీక్షలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లను కూడా పాజిటివ్ రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే వాళ్ళు పట్టుకునేందుకు కూడా ప్రయత్నించగా వేగంగా ఆ మాల్ నుంచి బయటికి వెళ్ళేటువంటి క్రమంలో
ముందుగా వెళ్తున్నటువంటి ప్రియాంక అతని స్నేహితుడు వెళ్తున్నటువంటి స్కూటీని బలంగా వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది. దీంతో అక్కడక్కడే రోడ్డు మీద పడి తలకు తీవ్రమైనటువంటి గాయమై ఎక్కువ రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రియాంకను వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేర్పించగా అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. బ్రెయిన్ డెత్ కావడంతో ఆగస్టు 9వ తారీఖున ఆమె ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఈ కేసుపై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు సెక్షన్లు కూడా మార్పులు చేసి హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసింది. 106 BNS సెక్షన్ల కింద నమోదు చేసి వారిని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. ప్రధానంగా ఈ కస్టడీకి సంబంధించి మొత్తం ఆ రోజు ఎందుకు వచ్చారు, ఆ మద్యం మత్తులో ఎవరితో గొడవపడ్డారు, ఆ జరిగినటువంటి సంభాషణ ఏంటి, అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి వారితో కూడా వివరాలు సేకరించినటువంటి నేపథ్యంలో వాటిని కూడా క్రాస్ చెక్ చేసుకొని వాటిని కూడా నివేదిక రూపొందించున్నారు. అదేవిధంగా గేట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చెప్పారా, ప్రోద్బలం చేశారా, లేదంటే వారంతకు వాళ్ళే ఇలా వేగంగా కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అదనపు ఎస్పీ పాటిల్ నిందితులను విచారించున్నారు. వీటన్నిటికి సంబంధించి ఈ మాల్ వద్ద లోపల కూడా సెక్యూరిటీతో కూడా గొడవపడ్డారు. ఈ గొడవపడినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు నివేదికను పోలీసులు సిద్ధం చేయనున్నారు. ఈ దర్యాప్తు చేసినటువంటి నివేదికను కోర్టులో ఉంచి తదుపరి ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా కోర్టుకు ముందుంచి నిందితులకు కఠిన శిక్ష విధించేలా తగిన చర్యలు తీసుకున్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాజమహేంద్రం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ.